హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో ఇవాళ ఒక పుస్తక రచయితలు, జర్నలిస్టులు, జ్యుడిషియరీ పెద్ద పెద్ద రిటైర్డ్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు వీళ్ళందరూ కూడా చేస్తున్నది ఏంటంటే సమాజంలో ఆరోగ్యం, ఆనందం, కష్టపడి పనిచేసి బతకండి, గౌరవనీయంగా బతకండి అనే చెబుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే బాధ్యతలు అంటారు, సామాజిక బాధ్యతలు. నిజంగా సామాజిక బాధ్యతలను పూర్తిగా నిర్విఘ్నంగా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నటువంటి మంచి మహిళలు చాలామంది ఉంటారు. వాళ్ళు పేదవారు అవ్వచ్చు, మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు. అలాంటి వాళ్ళు కూడా నీతి, ధర్మం, నిజాయితీ అనేది చక్కగా 4 పాదాల మీద నడవాలి, రుజుమార్గంలో ఉండాలి అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు నా యొక్క అసంతృప్తి ఏది ఉన్నప్పటికీ సమాజంలో కఠిన అనుభవాల ద్వారా ఇది నా జీవిత లక్ష్యంగా నేను 2006ను ఒక ఆదర్శంగా పెట్టుకొని అలాంటి వివాహ మోసాలు యువతరాన్ని వృద్ధులు కూడా చేయకూడదు, వృద్ధుల్ని యువతరం చేయకూడదు. ఇక్కడ ప్రాథమిక హక్కుల్లో హ్యూమన్ రైట్స్ అనేవి ఎంత విలువైనవో ప్రతి వాళ్ళకి కడుపు నిండా అన్నం తినడం ప్రాథమిక హక్కులు, హ్యూమన్ రైట్స్ చాలా విలువైనవి. కాబట్టి వాటికి విఘాతాన్ని కలిగిస్తాం. మన ప్రాణాన్నే పోగొట్టాలని ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా వస్తే మన ప్రాణాన్ని మనం ఎలా రక్షించుకోవాలి అన్నది కూడా తెలివితేటల్లో ఒక భాగమే. ఇక్కడ జాయింట్ కుటుంబాల్లో ప్రస్తుతం 100 సంవత్సరాల క్రితం, 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి నీతి, నిజాయితీ, ప్రేమ అనేది ఇప్పుడు డ్రామాసే తప్ప, డ్రామాటిక్ మంచిలే తప్ప నిజమైన మంచిలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో కొంత మంచిని చెప్పాలి అనే ఉద్దేశంతో నిర్మల కవితా సాగరం రైటర్ గారు ఎన్ని నష్టాలు అనుభవించినా గతంలో తాను నీతి, నిజాయితీ, ధర్మం, రుజుమార్గ ఆచరణలో 100% నెగ్గారు, నెగ్గబోతున్నారు. జీవితంలో ఏమున్నా లేకపోయినా, సొంత కుటుంబం ఉన్నా లేకపోయినా కన్న తల్లిదండ్రులు ఇచ్చినటువంటి నైతిక సుగుణాలు, ధర్మాచరణ గురించి కాకపోతే ఆమె బ్రాహ్మణ కులంలో పుట్టారు. కాబట్టి ఈ బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని ఆమె రుజుమార్గంలో నిజాయితీగా పబ్లిక్గా చెప్పేశారు. అంటే ఇప్పుడు నిర్మల చట్టము అనేది ఇంక చెప్పక్కల వెల్ఫేర్ యాక్ట్ అని చెప్పాను. అంటే వృద్ధులు కడుపు నిండా అన్నం తిని ప్రశాంతంగా నిద్రపోవాలి, దెబ్బలాట్లు, గొడవలు, కన్నీళ్ళు లేని చోట కుటుంబ కలహాలు. యువతరం కూడా కొత్తగా పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా సైలెంట్గా ప్రశాంతంగా కడుపు నిండా అన్నం తిని వాళ్ళ బుర్రలో వాళ్ళకి పిల్లలు పుడితే ఎలా పెంచుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలి అనే విషయంలో వాళ్ళకి కూడా పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు ఉండాలి. జాయింట్ ఫ్యామిలీలో ఒకళ్ళు చాలా పైకి వస్తే ఒకళ్ళు పూర్తిగా అణగదొక్కబడుతున్నారు. ఎంత టాలెంట్ ఉన్నా అణగదొక్కబడుతున్నారు. ఈ అణచివేత కార్యక్రమాలని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్, పీడన నిరోధకపు హక్కు అని ఉంటుంది. నేను ఒక సివిక్స్ లెక్చరర్గా ఎక్సలెంట్గా లెసన్స్ చెప్పినటువంటి ఒక మంచి వ్యక్తిని అన్ని సర్వం వదిలేసుకున్నాను అంటే నాకు వివాహ విచ్ఛిన్న కారణం చేత మాత్రమే నా మనసు అవమానపడి బాధపడుతోంది. 7 సంవత్సరాల లారీ యాక్సిడెంటే అక్కడ న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం చక్కటి జీవో చేశారు. ఇంకా అమలు జరగలేదు. కానీ నా రెస్ట్ పేషెంట్గా నాకు ఎప్పటికైనా అది కూడా అమలు అవుతుంది. 5 సంవత్సరాల క్రితమే జీవో ఇచ్చారు, న్యాయం చేయండి ఈ చర్చల ప్రకారం ఈ బాధితురాలికి అని. చదువుకున్న లాయర్ని కాబట్టి ధైర్యంగా నిలబడుతూ నలుగురికి ఆనందాన్ని పంచాలి అనుకుంటున్నాను. నా జీవితం నలుగురికి ఆనందం. కానీ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి బలవంతపు పెళ్ళిళ్ళు, మోస పెళ్ళిళ్ళు, కొడుకుల యొక్క వ్యసనాలు, రోగాలు దాచి చేసే పెళ్ళిళ్ళు, వృద్ధులను చేసుకునే మోసాల గురించి కూడా నిర్మల చట్టంలో ఒక భాగంగా చెప్పి ఇక్కడ ఒక చట్టము, ఒక కవితా సాగరము, కవితల ద్వారా కొంత అర్థమయ్యేలా చెబుతున్నాను. ఆ చట్టం చేయమని పార్లమెంటుని కూడా ఆశ్రయించాను. సో ఇదొక ఆనందం. ఇవాళ ఏ కవిత చెప్పలేకపోతున్నా, ఏదో ఒక మంచి జెండా వందనానికి వెళ్దామని ప్రయత్నాల్లో ఉన్నాను. కాబట్టి ఈ నిర్మల కవితా సాగర్ అభిమానులందరికీ స్వాతంత్ర హ్యాపీ శుభాకాంక్షలు చెబుతూ ఇప్పటి నుంచే మన సమాజంలో మంచి మార్పులు అవి వస్తాయనే ఆశతో అందరూ కడుపు నిండా అన్నం తిని ఆరోగ్యంగా ఉండే వైవాహిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ తిరిగి రీఎస్టాబ్లిష్ అవుతుంది అనే ఉద్దేశంతో పేదవాళ్ళైనా, ధనికులైనా, మధ్యతరగతి వాళ్ళు అయినప్పటికీ పర్వాలేదు, కాస్త గృహశాంతి, ప్రశాంతత,
అనడంలో అక్కడ మనుషుల యొక్క బిహేవియర్స్ కూడా కారణం అవుతాయి. డబ్బు ఉన్నప్పుడు మనిషి పేదరికంలో ఒకలా ఉంటే, డబ్బు లేని పేదవాళ్ళలో అణిగిమణి ఉంటే, డబ్బు ఉన్న తర్వాత వాళ్ళు కొంచెం గర్వధోరణులు కూడా తెచ్చుకుంటారు. ఇవన్నీ సహజాలు. ఈ సహజాలను మనం వ్యతిరేకించొద్దు, ప్రోత్సహించొద్దు, అనుకూలం అవ్వద్దు, ఏమీ వద్దు. కానీ ఒక మనిషి యొక్క జీవితానికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కష్ట సమయంలో ఎవరు ఆదుకున్నారు, మనం ఎంతమందికి ఉపకారం చేయగలము అనే ఉపకార ధోరణిని పెంచుకోవడం కోసం నేను ఎస్ట్రాలజర్, అడ్వకేట్, పోయిటెస్, సోషల్ సర్వీసెస్, ఏఏపి, ఎంఈఎన్ఎస్ లక్ష్మి అన్నాను. డాక్టర్ ఆఫ్ మేడిచెర్ల సూర్యనారాయణమూర్తి గారు, మేడిచెర్ల నాగరత్నం గారు, పందలపర్రు 48 సంవత్సరాలు నివసించాను. తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఒక పేషెంట్గా బయటకు వచ్చి నా మందులు నా పొట్టనే పోషించుకుంటూ జీవితాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎంతో కొంత నెగ్గుకొచ్చాను. మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు పెళ్లి పేరుతో మోసం చేయకుండా ఉంటే అదొక పరమ అదృష్టంగా భావిస్తూ, ఒంటరి జీవితాలు శాపం కాదు, అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నలుగురికి ఉపకారం చేసుకుంటూ వెళ్ళమని చెబుతూ ఇది నిర్మల కవితా సాగర్ నా జీవిత గ్రంథమే. ట్రూ బయోగ్రఫీ ఆఫ్ ఎంఈఎన్ఎస్ లక్ష్మి ఫ్రమ్ చైల్డ్హుడ్ టు 55 years ఏజ్డ్. To take a good and positive, a very well-wisher, a more useful words as positive. Negative words, do not take negative words. That is not negative words. Negative, positive, both coins of, both sides of a best coin, currency, etc. More thanks. Again I say congratulations to Dharma, all moral followers and hard workers, not on money basis. Thank you. Morality basis persons can like me more. Thank you.